రేవంత్ రెడ్డికి గురువు ఎవరు? గడిగా చెప్పండి. ఎవరు? చంద్రబాబు నాయుడు చూస్తేనే గుర్తుకొస్తుంది. ఏం పేరు సార్ మీ పేరు? ఏం పేరు? షాలు అండి. లలిత నువ్వే షాలు. సార్కి సాల్వే అన్నా. షాలు సార్కి సాల్వే అన్నా. గట్టిగా చప్పట్లు కొట్టు. వెన్నుపోటు ప్లస్ వెన్నుపోటు ఈజ్ మహా వెన్నుపోటు. అందుకొరకే మీనాక్షి కథ. వెన్నుపోటు ప్లస్ వెన్నుపోటు ఈజ్ మహా వెన్నుపోటు. 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? జగన్. కరెక్ట్. ఆయనకు డైరెక్ట్ పోయి ఒక చాక్లెట్ ఇవ్వు, దగ్గర పెట్టుకో. ఇవాళ ఆయన చాక్లెట్. 2018లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? 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 గట్టిగా చెప్పండి. జగన్ ఎంతమంది చేతులు ఎత్తారు చెప్తాం? వెరీ గుడ్. చంద్రబాబు ఎంతమంది చేతులు ఎత్తారు? సరే, అసలు ఎవరు ముఖ్యమంత్రి లేడంటో ఎంతమంది? చంద్రబాబు బాయ్ పేపర్ చదవండి ఆయా బాబు. పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్, ఇట్లా ఇట్లా ఇవేనాయిగా. పేపర్ చదవండి. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏ పార్టీ? టీడీపీ. తెలుగుదేశం పార్టీ 2018లో సేవామిత్ర అనే యాప్ తయారు చేసింది. సీక్రెట్గా వినండి, జాగ్రత్తగా వినండి. సేవామిత్ర చెప్పండి. సేవామిత్ర అనే యాప్ తయారు చేసి సేవామిత్ర యాప్ను సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించి టీడీపీ కార్యకర్తలందరినీ కూడా అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా అందరినీ కూడా కాంటాక్ట్ చేయమని చెప్పింది. అందరూ ఓటర్ల దగ్గరికి పోయారు. మీరు బాగా ఉన్నారు, చంద్రన్న పథకం వస్తుందా రాలేదా, అవునా కాదా, అవన్నీ చూసుకొని మీరు ఎవరికి ఓటేస్తారంటే, ఏమో బాబు జగన్ అన్న ఏదో రోడ్డు అంతా పట్టుకొని తిరుగుతున్నాడు, వాళ్ళ ఆయన కూడా బాగానే చేసిండు, పావలా వడ్డీ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నాడు, ఫీ రీయింబర్స్మెంట్ అన్నాడు, ఇంకేవో అన్నాడు, భూభారత్ అన్నాడు, బాగానే ఉంది బాబు ఓదార్పు అంటున్నాడు కదా అంటే, అట్లా అందోళ్ళను వీళ్ళు వైసీపీకి ఎట్లయినా ఓటేస్తారా బాబా అని రాత్రికి రాత్రి 30 లక్షల ఓట్లు తీసేసారు. అది విజయసాయి రెడ్డికి తెలిసింది. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోయి అక్కడి నుంచి సుప్రీంకోర్టు పోయి తెలంగాణలో సైబరాబాద్లో కంపెనీ మీద కేసు పెడితే తప్ప ఇది కాలేదు. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నంటే, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అందరూ ఒకటే. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? చేతులెత్తండి. మీరన్నారా? శ్రీనివాస్ గట్టిగా తప్ప. వెరీ గుడ్ మిత్రులారా. ఎందుకంటే ఈరోజే బండి సాయి భగీరథ్కు ఏమొచ్చింది? బెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కూర్చోబెట్టాయి, లేకపోతే ఆయన కూడా చెర్లపల్లి పంపించాల్సి ఉంటుంది. బండి సాయి భగీరథ్ బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తే తప్ప ఆ మైనర్ బాలికకు న్యాయం జరగలేదు. అలాంటి బాలిక ఇళ్ళలో కూర్చొని ఏడుస్తూ ఉన్నది. నన్ను నాపై అత్యాచారం చేసి ఇంత ఘోరంగా చేసిన దుర్మార్గుని ఈ రేవంత్ రెడ్డి పట్టుకోకపోయా. మేము బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే తప్ప వాడు లొంగిపోకపోయా. లొంగిపోయినోడు, అరెస్ట్ అయినోడు ఏదో సమ్ ఎక్స్ 30 రోజులు జైలు ఉండగానే రాత్రికి రాత్రి వానికి బెయిల్ ఇచ్చిండ్రు. ఇవాళ పొద్దున్నే 11 గంటలకు ఫార్చ్యూనర్ ఇచ్చి పంపించేసిండ్రు వాడిని. అర్థమైందా మీకు? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి వీళ్ళెవ్వరూ వేరే కాదు, వీళ్ళందరూ ఒకటే. మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మనం ఈ కార్యక్రమంకి వచ్చినామో?